హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ లైఫ్ స్టైల్. మీకు ఈరోజు క్యారెట్ రొట్టి ఎట్లా చేయాలో నేను మీకు చూపిస్తానండి. చాలా ఈజీనండి ఈ క్యారెట్ రొట్టి చేసేది. ఇక్కడ 3 ఆనియన్స్, 2 పచ్చిమిరపకాయలు, ఒక 5-6 క్యారెట్ ఉండాలండి. ఎందుకంటే ఈ రొట్టికి, క్యారెట్ రొట్టికి ఆనియన్స్ కంటే క్యారెట్టే ఎక్కువగా ఉండాలండి. అప్పుడే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ బియ్యం పిండి తీసుకునిండానండి. ఇక్కడ క్యారెట్ ఇట్లా తురిమి పెట్టుకోవాలండి. అప్పుడే ఈ రొట్టికి చాలా టేస్ట్ వచ్చేది. ఇట్లా తురిమి పెట్టుకోవాలండి. ఆనియన్స్ చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకొని వేసుకోవాలండి. పెద్ద పెద్దగా వద్దండి. పెద్ద పెద్దగా వేస్తే కన్నా మనము రొట్టి తట్టేటప్పుడు అది సరిగా రాదు. అందుకే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలా. నెక్స్ట్ కొత్తిమీర కూడా అంతేనండి. బాగా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ కొంచెం సాల్ట్ అండి. నెక్స్ట్ ఆయిల్ మనం ఇప్పుడే వేసుకునేసేయాలండి. ఎక్కువ కాదండి, కొంచెం వేసుకుంటే చాలండి. ఇప్పుడు నేను ఎంత చూపిస్తానో అంత చేసుకోవాలండి. అంటే మీకు రొట్టి పిండి క్వాంటిటీ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ ఉంటే తక్కువగా ఆయిల్ వేసుకునేసేయండి. ఇప్పుడు ఆయిల్ వేసుకునేసి బాగా కలపాలండి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అన్నీ కలిసేటట్లు కలపాలండి. నెక్స్ట్ బియ్యం పిండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే బియ్యం పిండి ఎక్కువైపోతే కూడాను బాగోదండి, రొట్టి బాగోదు. ఇది క్యారెట్ మాత్రమే కొంచెం ఎక్కువగా ఉండాలండి. అందుకేనండి ఇది క్యారెట్ రొట్టి. ఇప్పుడు ఇవన్నీ కలిపేటప్పుడే కొంచెం నీళ్ళు కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు బాగా కలపాలండి. నాకేమో కొంచెం బియ్యం పిండి తక్కువ అనిపించిందండి. అందుకే నేను మళ్ళాకి ఇంకొంచెం బియ్యం పిండి వేసుకుని బాగా కలపాలండి. ఇప్పుడు చపాతీ పిండి చేసుకునేటప్పుడు ఎట్లా మనము చపాతీ పిండి రెడీ చేసుకుంటామో అట్లా ఇది రెడీ చేసుకోవాలండి. నేను ముందుగానే దీంట్లో ఆయిల్ వేసి బాగా కలిపినాను కదండి. ఎందుకు ఆయిల్ వేసినానంటే మనం మళ్ళాకి దోశ పెనం మీద ఆయిల్ వేసే పని ఉండదండి. అందుకేనండి నేను ఇప్పుడు పిండి రెడీ చేసేటప్పుడే ఆయిల్ వేసేసినాను. ఇక్కడ కొంచెము గట్టిగా ఉన్నట్లుందండి పిండి. అందుకే నేను కొంచెం నీళ్ళు వేసుకుని మళ్ళాకి బాగా కలుపుతానండి. ఇప్పుడు పిండి రెడీ అయిందనేసి మనకి ఎట్లా తెలుస్తుందంటే మనం అది ముద్దలాగా తీసుకుంటే బాగా ముద్దగా కావాలండి, ఇట్లా కావాలండి. అప్పుడు మనకి క్యారెట్ పిండి రెడీ అయిపోయిందండి. ఇది ఒక 10-15 నిమిషాల వరకు మూత పెట్టి పెట్టాలండి. నెక్స్ట్ బటర్ పేపర్ తీసుకుని కొంచెం ఆయిల్ అప్లై చేయాలండి బటర్ పేపర్కి. నెక్స్ట్ మన చేతులకు కూడాను కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని కొంచెం ఆ పిండి తీసుకుని ఈ బటర్ పేపర్ మీద రొట్టిలాగా తట్టాలండి. నేను ఇప్పుడు ఎట్లా చూపిస్తానో అట్లా బాగా తట్టాలండి. బటర్ పేపర్ మీద ఆయిల్ ఎందుకు అప్లై చేయాలంటే మనము రొట్టి తట్టేటప్పుడు ఈ రొట్టి వండుకుని దోశ పెనం మీద వేయాలండి. అప్పుడు వేసేటప్పుడు ఈ బటర్ పేపర్కి రొట్టి అంటుకోకుండా ఉంటుందండి. అందుకేనండి నేను ఆయిల్ వేసిండేది. ఇప్పుడు నేను చూపిస్తాను కదండి, ఇట్లా తట్టుకోవాలండి. మందంగా కూడా తట్టుకోకూడదండి. నేను ఇప్పుడు చూపించిన విధంగా తట్టుకోవాలండి. ఇప్పుడు రొట్టి రెడీ అయిపోయిందండి. ఇంకా దోశ పెనం మీద ఒక 2-3 డ్రాప్స్ వరకు ఆయిల్ వేసి ఆనియన్స్తో స్ప్రెడ్ చేసేసి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి. నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న రొట్టిని వేసి కొంచెం అట్లా ప్రెస్ చేయాలండి. ఇప్పుడు నేను ఏమేమి చూపిస్తానో అట్లంతా చేస్తే కన్నా అసలు బటర్ పేపర్కి అంటుకోదండి. చూడండి అట్లే వచ్చేసిందండి రొట్టి దాంట్లో. ఇప్పుడు మనము ఆయిల్ వేసే పనే లేదండి. ఎందుకంటే మనము పిండి రెడీ చేసేటప్పుడే ఆయిల్ వేసినాం కాబట్టి ఇప్పుడు ఆయిల్ వేసే పని లేదండి. ఒక 5 సెకండ్స్ మూసి తీసినాక దాన్ని తిప్పాలండి ఆ రొట్టిని. ఇట్లా 2 పక్కలా కాల్చుకుంటే ఇంకా రొట్టి రెడీ అయిపోయిందండి. ఈ రొట్టి లంచ్ బాక్స్కి కానీ, ఇంట్లో టిఫిన్లు కానీ, ఈవినింగ్ కానీ ఇట్లా చేసుకుని తినచ్చండి. చాలా టేస్టీ అండి. క్యారెట్ వచ్చి కంటికి చాలా మంచిదండి. ఓకేనండి, హెల్తీ ఫుడ్ తినండి, హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.